హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఉల్లిపాయ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయ దోశ మనం బయట తినాలంటే మనం తినే ప్లేస్ని బట్టి దాని రేట్ అనేది మారుతుంది కదండి. మనం ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, టమాటో పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఈ కొలతలతో ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుంది. దీనికోసం ముందుగా 6 hours పాటు నానబెట్టుకున్న బియ్యంని నీట్గా కడిగి ఇలా శుభ్రంగా ఒక గిన్నెలో వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కొలతలతో వేసాను అనేది చూపిస్తానండి. ఇప్పుడు మీకు చూపించే గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు వేసాను. తర్వాత 2.25 గ్లాసుల రేషన్ బియ్యం వేసుకోవాలి. 1/2 గ్లాసు శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసేసుకొని బాగా కడిగి ఒక 6 hours పాటు నానబెట్టుకొని ఇప్పుడు వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా పూర్తిగా నానిపోయాయి కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పులు బియ్యాన్ని అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా ప్యూరీలాగా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగతా పప్పులను కూడా జార్లో వేసేసి 1/2 కప్పు అటుకులను వేసుకొని ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి. మనకి అవసరమైనప్పుడు మనం దోశ వేసుకునేటప్పుడే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసేసి 2 పిండిలను కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందు పట్టిన దాంట్లో మనం అటుకు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకొని ఉప్పు వేయొద్దండి. వేయకుండా మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా పులియబెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఎలా పులిసిపోయిందో. ఇలా అంతా కూడా మంచిగా పర్మెంట్ అవ్వాలన్నమాట. ఇంత బాగా అవుతేనే మనకి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పూర్తిగా పొంగిపోయిన దాన్ని గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇందులో మనం పిండిని సగానిగా తీసుకొని ఒక గిన్నెలోకి 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా మీకు చూపించే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని వేడివేడి ప్యాన్ మీద ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇప్పుడు దోశలాగా వేసేసుకొని చేతి నిండుగా ఆనియన్ తీసుకొని ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలండి. వేసేసుకొని మనకు నచ్చినట్టుగా మనం ఆనియన్ అనేది వేసుకోవచ్చు. ఎంత ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే మనకి దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి, అంటే తింటేనే వేసుకోండి లేకపోతే లేదండి. అలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా అలా స్ప్రింకిల్ చేసుకొని మీ దగ్గర ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకని వేయట్లేదు. ఇప్పుడు దోశ చుట్టూరా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం దోశ వేసేటప్పుడు హైలో ఉండాలండి. దోశ పూర్తిగా వేసిన తర్వాత పూర్తి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 minutes పాటు ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. మనం అటుకులు వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది. దాంతోపాటు మెంతులు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే మనకి దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఒక్కో దోశకి ఒక్కో రకంగా కొలతలు వేసుకుంటాం కదండి. చాలా క్రిస్పీగా కావాలనుకుంటే బియ్యం ఎక్కువగా వేసుకోవాలి. స్పంజీలాగా కావాలనుకుంటే కొంచెం పప్పు ఎక్కువగా వేసుకోవాలి. అలా వేసేసుకుంటే మనకి ఒక్కో దోశ ఒక్కో రకంగా వస్తుంది. అటుకులు వేయడం వల్ల కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశను కూడా అలా వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర అన్నీ వేసేసి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ దోశ రెడీ అండి. మన ఇంట్లో మనం నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఆనియన్ దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నచ్చిందా అండి దోశ? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.